వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల యొక్క డిఆర్ అరియర్స్ అనేది ఒకే ఒక మీ యొక్క బేసిక్ని ఎంటర్ చేసి మీకు డిఆర్ అరియర్స్ ఎంత వస్తుందో చిటికలో తెలుసుకోవచ్చు. తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మొబైల్లో ముందుగా గూగుల్ని టచ్ చేయండి. సెర్చ్ బాక్స్ నందు ఏపీ పెన్షనర్స్ డిఆర్ అరియర్స్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఎంటర్ చేసి సెర్చ్ నొక్కినట్లయితే మనకు ఈ విధంగా స్క్రీన్ రావడం జరుగుతుంది. కొద్దిగా స్క్రీన్ పైకి జరిపినట్లయితే మనకిక్కడ ఏపీ టీచర్స్ అని ఉంది. అక్కడ దాని కింద కాలంలో బ్లూ కలర్లో ఏపీ పెన్షనర్స్ న్యూ డిఆర్ 30.03 విత్ ఎఫెక్ట్ 1 జూలై 2023 డిఆర్ టేబుల్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా. మనం దానిపైన టచ్ చేసినట్లయితే మనకి సైట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్క్రీన్ కొద్దిగా పైకి జరుపుతా ఉండండి. ఇలా జరిపినప్పుడు ఇంకా జరపండి. ఇట్లా జరుపుతున్నప్పుడు మనకిక్కడ ఇట్లా జరిపిన తర్వాత ఇదిగో ఇక్కడ బ్లూ కలర్లో ఈ యాడ్ వచ్చింది కదా, దాని కింద డౌన్లోడ్ ద పెన్షనర్స్ డిఆర్ టేబుల్ క్లిక్ హియర్ అని ఉంది కదా, దానిపైన టచ్ చేయండి. దానిపైన టచ్ చేసిన తర్వాత మనకిక్కడ స్క్రీన్ ఇలా రావడం జరుగుతుంది. ఏపీ పెన్షనర్స్ డిఆర్ఎస్ రిలీఫ్ 30.03% టేబుల్ అని చెప్పి అక్కడ రావటం జరిగింది. ఇక్కడ ఎంటర్ బేసిక్ ఫంక్షన్ అని ఉంది కదా, ఆ ఎంటర్ బేసిక్ ఫంక్షన్ పైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీ యొక్క బేసిక్ ఫంక్షన్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఉదాహరణకి నేను ఏదో ఒక బేసిక్ ఎంటర్ చేయటం జరిగింది. ఆ బేసిక్ ఎంటర్ చేసిన తర్వాత కింద రెడ్ కలర్లో క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఆ క్యాలిక్యులేటర్ పైన టచ్ చేసినట్లయితే అప్పుడు మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ నేను ఊరికనే 50,040 రూపాయలుగా ఎంటర్ చేయడం జరిగింది. అప్పుడు న్యూ డిఆర్ 30.03% ఫ్రమ్ జనవరి 2023 నుంచి ఇక్కడ 15,028 రూపాయలు రావడం జరిగింది డిఆర్ అనేది. ప్రజెంట్ 13,206 అంటే డిఫరెన్స్ 1822. ఈ విధంగా టోటల్ అరియర్స్ వచ్చి 27,330. అవి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 9,110, సెకండ్ ఇన్స్టాల్మెంటు 9,110, థర్డ్ ఇన్స్టాల్మెంటు 9,110 అని చెప్పి ఇట్లా ఏ ఇన్స్టాల్మెంట్కి ఎంత అనేది కూడా పూర్తిగా రావడం జరిగింది. తర్వాత ఇంకా మీకు ఈ డౌన్లోడ్ స్టేట్మెంట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి డౌన్లోడ్ స్టేట్మెంట్ అనే దానిపైన టచ్ చేసినట్లయితే అది మీకు డౌన్లోడ్గా కూడా కావటం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా డౌన్లోడ్ టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకు డౌన్లోడ్ కావడం జరిగింది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఆ యొక్క టేబుల్ ఈ విధంగా మనకి మన సెల్లో రావటం జరుగుతుంది. ఇక్కడ మన బేసిక్, తర్వాత ఇప్పుడు కొత్త డిఆర్, ఆల్రెడీ వచ్చే డిఆర్, డిఫరెన్సు, టోటల్ అరియర్సు, 3 ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి ఎంత అనేది ఇలా రావటం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క బేసిక్ని ఎంటర్ చేసి మీ యొక్క అరియర్స్ని పూర్తిగా తెలుసుకోవచ్చు.